పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. దేవుడు చేసినటువంటి అనేక మేలు నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఇక దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీ సభకు ఎల్లప్పుడూ క్రొత్త సంతానమును ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్నానపు ఫలములు వారి అనుదిన జీవితములో కార్యరూపము దాల్చునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం 22వ వచనం నుండి 33వ వచనం వరకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం 22వ వచనం నుండి 33వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలలో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లా చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు. 22వ వచనం నుండి 33వ వచనం వరకు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఉనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లు దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఉత్సహించుచున్నది, నా శరీరము కూడా ఆశతో నిరీక్షించుచున్నది. ఎలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడుగాను నీ సేవకుని క్రుల్లిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను చూపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితామహుడు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళంలో విడబడలేదు, ఆయన శరీరము క్రుల్లిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. దేవుడు సమాధి నుండి లేపిన ఈ యేసునకు మనమందరము సాక్షులము. ఆయన దేవుని కుడిపక్కన హెచ్చింపబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించియున్నాడు. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును
భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 15 వరకు వాక్యము. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది అధిపతి యొక్క చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము, మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నిన్నటి రోజున యేసుక్రీస్తు వారి యొక్క ఉత్థాన మహోత్సవమును కొనియాడున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు వారి ఉత్థానమును గురించి మనము మరొకసారి మాట్లాడుకుంటూ చదవబడినటువంటి ఈ వాక్యమును ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి ఈ మాటలలో యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా, వారికి కనిపించినట్లుగా వాక్యము మనకు స్పష్టముగా తెలియబడుచున్నది. ఆయన పలికినటువంటి మాట మీకు శుభము. ఇక్కడ యేసయ్య మనందరితో కూడా పలికేటువంటి ఒక చక్కటి మాట, మీకు శుభము, మీకు దీవెన, మీకు స్వస్థత, మీకు విజయము అని యేసయ్య మనందరితో కూడా పలికేటువంటి మొదటి దీవెన. ఉత్థానమైనటువంటి తర్వాత మనకిచ్చినటువంటి ఈ మొదటి దీవెనను మనమందరము కూడా పొందుకోవాలని, ఈ యొక్క దీవెన మనందరి జీవితంలో నిలిచి ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. చూసారా, ఒక చక్కటి మాట, మీకు శుభము. ఎందుకని అనగా, ఇదిగో ఆయన మరణమును జయించెను, మృతుల నుండి లేవనెత్తబడెను. ఆయన యందు విశ్వాసము కలిగిన ప్రతి మనుషుడు కూడా తప్పక పునర్జీవాన్ని పొందుకుంటాడని, ప్రతి మనుషుడు కూడా మరణాన్ని, మృత్యువును జయించగలుగునని యేసుక్రీస్తు వారు మనకందరికి కూడా చెప్పినటువంటి సందేశము. ఆ మాటను బట్టి మనమందరము కూడా ఆనందించేటువంటి సమయము, సంతోషించేటువంటి సమయము. మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడైన యేసయ్య పాపమును, మరణమును, పాపకారకములను అన్నిటినీ జయించి ఉత్థానుడయ్యాడు కనుక మనతో చెప్పేటువంటి మాట మీకు శుభము. ఆయన యందు ఉన్నటువంటి ప్రతి మనిషినికి కూడా శుభమే, అంతా మేలే, అంతా మంచికే, సమస్తము కూడా దీవెన కొరకే.
అనేటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఎంత చక్కటి మాట! ఈ రోజున చెదరి ఉన్న నీకు వేదనతోటి, కన్నీటితోటి, శోధనతోటి లోకములో ఇప్పటి వరకు జీవించేవేమో, ఇదిగో మనతో యేసయ్య మాట్లాడుచున్నాడు కదా, నీకు శుభము, నీకు ఇక అంతయు మేలే, నీకు అంతయు దీవెనే. ఆయనను బట్టి మనకు శుభము కలగాలని, ఆయనను బట్టి మనము దీవించబడాలని దేవునికి ప్రార్థన చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక మాట ఎలా ప్రకటించారనంటే, ఆయనను సమాధిలో ఉంచగా తన శిష్యులు రాత్రివేళ వచ్చి కాపలాదారులు పడుకున్న సమయంలో ఆయనను తీసుకొని వెళ్ళిరి అని ఒక వదంతిని సృష్టించి, ఆ వదంతిని ప్రకటించి, ఇప్పటికీ ఆ వదంతి అలానే ఉన్నది అని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన సజీవుడు, ప్రాణాత్మ శరీరములతో ఆయన లేపబడెను అని మనమందరము విశ్వసించున్నాం. ఎందుకనంటే దేవుని వాక్యము నిరర్ధకము ఎన్నటికి కాదు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా 3వ దినమున ఆయన సమాధుల నుంచి లేవనెత్తబడెను. కానీ లోకము తీరంటుంది కదా, ఆయన మరణించాడు, పునరుత్థానుడు కాలేదని లోకం అంటుంది. కానీ విశ్వాసిగా మనకు తెలుసు ఆయన లేవనెత్తబడ్డాడు. ఆయన యందు మనమందరము కూడా నిరీక్షించినటువంటి దీవెన ఇదియే, పునరుత్థానమే. కనుక ఆయన మనకిచ్చినటువంటి ఈ దీవెనను బట్టి, ఆయన తెలియచేసినటువంటి శుభ సమాచారమును బట్టి మనము ఆనందముతో, ధైర్యముతో యేసయ్య యందు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను, జ్ఞానస్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతతో అర్థించున్నాము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన
యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
సర్వోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత సర్వశక్తిగల పరమపిత, మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్యవాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించి మేము నీకు వందనములను అర్పించున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవనము మా హృదయములలో దినదినాభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించున్న నీవు నీ మితములేని దానములకు మేము అర్హులమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. వరములు పొందుటకై పరమాత్ముని విందు, పరలోకపు మందు, పరమాత్ముని విందు, పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. ప్రార్థించేదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరంగములను నింపునుగాక. అది మాయందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణమైన దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.